శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అలాగే హోలీ పండగ ఈ పౌర్ణమి దీని సందర్భంగా ఈసారి మనం ఆచరించవలసిన పూజ ఏమిటి, ఆ రోజును ఆ తండ్రి దయతో ఎలా జరుపుకోవాలో తెలియజేయబోతూ ఉన్నాను. 25వ తారీఖు ఉదయాన్ని చక్కగా యంత్రానికి సాయి దివ్య రక్షా కవచ యంత్రము, ఒకవేళ లేకపోతే బాబా విగ్రహము, లేకపోతే పాదుకలు ఉన్నా సరే పాదుకలు, చక్కగా అభిషేక కార్యక్రమం చేయండి. అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేయండి. అలంకరణ చేసిన తర్వాత బాబా యొక్క అష్టోత్తర శతనామావళితో పూజ చెయ్యండి. అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత ముందు అవసర నైవేద్యం, పొద్దున పూజ చేసుకుంటారు కాబట్టి అవసర నైవేద్యం సమర్పించవచ్చు. ఆ తర్వాత 40వ అధ్యాయం సాయి సచ్చరిత్రను పఠించండి. అధ్యాయం పఠించిన తర్వాత అవసర నైవేద్యం చేయండి. హారతి ఇవ్వండి. ముఖ్యంగా ఇక్కడ హోలీ పండగ అధ్యాయంలో హేమాడ్ పంత్కు బాబా స్వప్నంలో కనపడి నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పటం, ఆ విషయం గుర్తొచ్చిన తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత తన భార్యకు చెప్పి బాబా ఎట్లాగైనా ఈరోజు భోజనాన్ని స్వీకరించడానికి ఇంటికి వస్తాడు అని నమ్మకంతో తన భార్యను చక్కగా వంట చేయమని చెప్తాడు, భోజనం తయారు చేయమని. కాబట్టి ఈ కథ ఎలాగో మీరు పారాయణం చేయండి. అలాగే ఆ కథలో చెప్పినట్లుగా మీరు కూడా చక్కగా మీ శక్తి బట్టి బాబాకు భోజనాన్ని తయారు చేసి మహానివేదన, మరల మధ్యాహ్న హారతి సమయంలో మహానైవేద్యం చేయండి. ఉదయం పూజ అదంతా చేసుకోండి. పారాయణం కూడా ఉదయమే చేసేయండి. సారి హోలీ పండగలాగా చక్కగా, అంటే ఆ కథలో లాగా బాబాకు చక్కగా అరిటాకులు అన్ని పదార్థాలు వేసి నివేదన చేయండి. తప్పకుండా బాబా ఏదో ఒక రూపంలో మీ యొక్క ప్రసాదాన్ని స్వీకరించటం తప్పకుండా జరుగుతుంది. అలాగే బాబాకు ఆ రంగులు కూడా సమర్పించండి. హోలీ పండుగ సందర్భంగా ఇక్కడ రంగులు అంటే వివిధ రంగులు కాకుండా పసుపు కుంకుమలు చక్కగా బాబా చిత్రపటం మీద చల్లండి. ఈ విధంగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అలాగే హోలీ పండుగను మీ అందరూ ఆచరించి ఆ సమర్థ సద్గురు సాయి కృపకు మీరందరూ పాత్రులవ్వాలని, బాబా దగ్గర మీరు ఏ సంకల్పాలు అయితే కోరుకుంటున్నారో, కోరికలు తెలియజేసుకుంటున్నారో, ఆ కోరికలన్నీ శీఘ్రమే నెరవేరాలని, ఆ తండ్రి కృపతో మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ అందరికీ ముందుగానే హోలీ పండుగ శుభాశీస్సులు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.